హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిర్వెంకట్ యోహిత్ ఫోర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఏం లేదు ఫ్రెండ్స్, ఈరోజు ఒక స్మాల్ టిప్ చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. స్కిన్ కోసం 1 స్పూన్ శనగపిండి అండ్ 1/2 స్పూన్ బియ్యపిండి ఫ్రెండ్స్. 1 స్పూన్ శనగపిండి, 1/2 స్పూన్ బియ్యపిండి రెండు కలిపి తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఇవి రెండు మిక్స్ చేసి ఇందులో కొద్దిగా పసుపు వేసుకోండి ఫ్రెండ్స్. స్మాల్ టిప్, పసుపు వేసుకుని కొద్దిగా రోజ్ వాటర్ ఉంటే వేసుకోండి ఫ్రెండ్స్, లేదంటే నార్మల్ వాటర్ అయినా పర్వాలేదు, వేసుకోండి. 1/2 స్పూన్ కర్డ్ వేసి కలుపుకోండి ఫ్రెండ్స్. అన్నీ కలిపి మిక్స్ చేసుకోండి. ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి ఫ్రెండ్స్. అన్నీ కలిపి ఇలా పేస్ట్ లాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారా ఎలా కలుపుతున్నాను? స్మూత్ పేస్ట్ లాగా అవుతుంది ఫ్రెండ్స్. ఇది మనం ఫేస్కి కానీ హ్యాండ్స్కి మామూలుగా బాడీ బాత్ చేసేటప్పుడు పౌడర్ లాగా సోప్ యూస్ చేసుకోకుండా కూడా, లేదంటే బాడీ అంతా యూస్ చేసుకోకపోయినా జస్ట్ ఫేస్కి, నెక్కి, హ్యాండ్స్కి వరకు యూస్ చేసుకున్నా మంచి బాగుంటుంది ఫ్రెండ్స్. శనగపిండి అంటే మనం ఎప్పటి నుంచో యూస్ చేస్తాము. మామూలుగా సున్నిపిండి అది చిన్నపిల్లలకి యూస్ చేస్తారు కదా, అది లేకపోయినా అన్ని పప్పులతో రెడీ చేసుకోలేకపోయినా ఒట్టి శనగపిండి కొంచెం 1 స్పూన్ శనగపిండి, 1/2 స్పూన్ బియ్యం పిండి, ఇంకా కొద్దిగా పసుపు, కర్డ్ మీకు ఇష్టమైతే వేసుకోండి. అది కూడా కర్డ్ కూడా మంచి మాయిశ్చరైజర్గా ఉంటుంది. నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. 1 స్పూన్ రోజ్ వాటర్ వేసుకోండి మీ దగ్గర ఉంటే, లేదంటే నార్మల్ వాటర్ అయినా, కర్డ్ వాటర్ అయినా, లేదంటే నార్మల్ వాటర్ అయినా పర్వాలేదు. ఇవన్నీ మిక్స్ చేసుకుని మనం స్నానం చేసే ముందు ఒక 10 మినిట్స్ అలా ఉంచుకుంటే అది డ్రై అయిపోతుంది. ఫేస్కి మంచిగా వాష్ చేసుకుంటే స్మూత్గా షైనీగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. మీకు టైం ఉన్నప్పుడు చేసుకోండి. ఇప్పుడున్న బిజీ లైఫ్లో అందరూ బిజీగా వెళ్ళిపోతారు, జాబ్స్కి వెళ్ళే వాళ్ళు అట్లా. ఇంకా ఇవి మనం టైం ఉన్నప్పుడు అట్లీస్ట్ ఎప్పుడో ఒకసారి ఇంట్రెస్ట్ వచ్చినప్పుడైనా చేస్తే అప్పటికప్పుడు కూడా ఇన్స్టెంట్గా కూడా మంచి స్మూత్గా అనిపిస్తుంది. ఇంకా రెగ్యులర్గా చేస్తూ ఉంటే ఇంకా మంచి రిజల్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓపిక ఉండాలి కానీ ఇలాంటివి చేసుకోవాలంటే. ఇప్పుడు ఇంట్లో పని చేసుకుని చాలామందికి ఆఫీసులకి వెళ్ళే అప్పుడు ఓపిక ఉండదు. హాలిడే ఉన్నప్పుడు, లేదంటే ఎప్పుడైనా ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు అప్పుడప్పుడు చేస్తూ ఉంటే మంచి రిజల్ట్ ఉంటుంది. ఇవి కెమికల్స్ ఏం లేకుండా న్యాచురల్ హోమ్ రెమెడీస్ కాబట్టి మనం ఎప్పుడైనా ఎన్నిసార్లు అయినా, రోజు డైలీ పెట్టుకునే వాళ్ళు 2 టైమ్స్ అయినా పెట్టుకోవచ్చు. అట్లీస్ట్ బాత్కి వెళ్ళేటప్పుడు జస్ట్ ఇట్లా ఫేస్కి అప్లై చేసేసి ఒక 5 మినిట్స్ ఉంచుకుని కడిగేసినా బాగానే ఉంటుంది. మీకు జిడ్డుగా అట్లా అనిపించదు. అలా అనిపిస్తే బయటికి వెళ్ళేటప్పుడు సోప్ యూస్ చేయొద్దు ఫ్రెండ్స్. ఇది పెట్టిన తర్వాత సోప్ పెడితే మళ్ళీ ఇది మనం పెట్టింది కూడా వేస్ట్ మొత్తం పోతుంది. సోప్ యూస్ చేయకుండా ఓన్లీ ఇది పెట్టుకుని వాష్ చేసుకోండి చల్లటి నీళ్ళతో. ఇంట్లో ఉన్నప్పుడైనా చేసుకోండి, లేదా కుదిరితే నైట్లో అయినా ఇట్లా చేసుకుని పడుకోండి. మార్నింగ్కి మామూలుగా బాత్ చేసేసి నార్మల్గానే వెళ్ళిపోవచ్చు. అట్లా చేస్తుంటే అందరికీ తెలిసే ఉండొచ్చు స్మాల్ రెమెడీని. శనగపిండి చాలా మంచిగానే ఉంటుంది ఫ్రెండ్స్. మనం సున్నిపిండి అన్ని పప్పులతో రెడీ చేసుకోకపోయినా ఇంట్లో ఉండే మన కిచెన్లో దొరికే స్మాల్ థింగే, జస్ట్ అట్లా మనకి టైం దొరకకపోయినా జస్ట్ అట్లా ఒక 5 మినిట్స్ అయినా స్నానంకి వెళ్ళే ముందు ఇదంతా పేస్ట్ చేసుకోకపోయినా జస్ట్ శనగపిండి, బియ్యపిండి 1/2 స్పూన్ అట్లా వేసేసుకుని, కొంచెం టమాటో కూడా మంచిదే ఫ్రెండ్స్, టమాటో రసం కూడా మిక్స్ చేసుకుని పెట్టేసుకుంటే బాడీ అంతా కాకపోయినా ఫేస్కి, నెక్ వరకు అప్లై చేసేసుకుని 5 మినిట్స్లో ఇది ఊరికనే డ్రై అయిపోతుంది. వాష్ చేస్తే మంచిగా అప్పుడే సాఫ్ట్గా అనిపిస్తుంది, బాగుంటుంది ఫ్రెండ్స్. కుదిరితే అప్పుడప్పుడు చేసుకోండి. హోమ్ రెమెడీసే కాబట్టి న్యాచురల్గా ఏం ఎఫెక్ట్ ఉండదు. ఓపుకున్న వాళ్ళు డైలీ కూడా చేసుకోవచ్చు, ఇంకా మంచిది డైలీ చేస్తే. ఇదే ఫ్రెండ్స్, ఒక స్మాల్ టిప్ చెప్దామని మీతో షేర్ చేసుకుందామని నేను ఈరోజు ఈ వీడియో తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, తెలిసిన వాళ్ళకి పర్లేదు, నాలా కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కదా చాలామంది, వాళ్ళ కోసం చెప్తున్నాను. మీకు ఈ టిప్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.
పసుపు కూడా ప్యాకెట్ పసుపు కాకుండా ఇంట్లో మనం పట్టించుకున్న పసుపు ఏమన్నా ఉంటే అందులో వేసుకోండి. పసుపు కూడా చాలా మంచిది కదా ఫ్రెండ్స్, హెల్త్కి చాలా మంచిది. మనం వంటల్లో కూడా యూస్ చేసుకుంటూ ఉంటాము. లోపలికి తీసుకున్న మంచిది, అవుట్ సైడ్ మన ఫేస్కి పెట్టుకున్నా కూడా మంచిదే ఫ్రెండ్స్. పసుపులో మంచి యాంటీసెప్టిక్ కదా ఇది, హెల్త్కి కూడా మంచిది, స్కిన్కి కూడా మంచిది. యూస్ చేసుకుంటూ ఉండండి. యూస్ చేస్తూ ఉంటే మంచి రిజల్ట్ వస్తుంది. మనం ఎప్పుడైనా ఒకసారైనా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే ఫ్రెండ్స్, ఇంకా రోజ్ వాటర్ నా దగ్గర ఉంది, కొద్దిగా పోసాను. లేనప్పుడు నేను ఎప్పుడైనా పెట్టుకుంటే రోజ్ వాటర్ కూడా ఉండదు. ఎప్పుడైనా లేనప్పుడు నార్మల్ వాటర్తో జస్ట్ అట్లా శనగపిండి ఉంటే చాలు. ఎప్పుడైనా నాకు ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు పెట్టుకుంటూ ఉంటాను, బాగుంటుంది ఫ్రెండ్స్. కూడా యూస్ చేయి, జస్ట్ హోమ్ రెమెడీయే కదా ఫ్రెండ్స్, న్యాచురల్ టిప్. మీకు నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్, టాటా. ఫోన్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్, నిన్న కనిపించట్లేదు కదా సరిగా. ఈరోజు పసుపు కాళ్ళకి పెట్టుకున్నాను, హ్యాండ్ అంతా పసుపు అయిపోయింది, అందుకే సరిగా కనిపించట్లేదు అనుకుంటా. మా పాప బర్త్డే ఉంటే తనకు పెట్టి నేను పెట్టుకున్నా, అది హ్యాండ్ అంతా పసుపు అయిపోయింది. ఈరోజు కాళ్ళకి పసుపు పెట్టుకుంటే అలా ఉంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బై బై, టాటా. స్మాల్ టిప్ ఫ్రెండ్స్, మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.